10వ తేదీ 10వ నెల 2024 సంవత్సరం జరిగిన ప్రీవియస్ టెట్ పేపర్లోని ట్రై మెథడ్స్ చూద్దాం. క్రింది వానిలో మంచి గణిత తరగతి గది లక్షణాలు: గాలి వెలుతురు చక్కగా ప్రసరించే ఏర్పాట్లు ఉండాలి, నిరంతరం పనిచేసే విద్యుత్ వ్యవస్థ ఉండాలి, బోధనాభ్యాసన పరికరాలను ప్రదర్శించే ఏర్పాట్లు ఉండాలి, గణిత సూత్రాలతో కూడిన గోడపత్రిక ఉండాలి, గణిత పుస్తకాల కోసం ప్రత్యేక అల్మారా కేటాయించాలి. మంచి గణిత తరగతి గది లక్షణాలు అన్నారు కాబట్టి అన్ని మంచి తరగతి గది లక్షణాలే. అన్ని ఉండే ఆప్షన్ 4th ఆప్షన్ కరెక్ట్. ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ క్రింది గణిత విలువకు చెందినది. సాంస్కృతిక విలువ: క్రింది వానిలో ప్రాథమికోన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడు పాత్ర కానిది. గణిత ప్రయోగశాల ఏర్పాటు కొరకు విద్యార్థుల నుండి నిధులు సేకరించాలి. సమస్య నిరూపణలో క్రమాన్ని అర్థం చేసుకోవడం అనేది. కారణాలు చెప్పడం, నిరూపణలు చేయటం. రాష్ట్ర స్థాయిలో పాఠ్య పుస్తకాలను రూపొందించి అభివృద్ధి పరిచే సంస్థ ఆంధ్రప్రదేశ్లో SCERT స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫర్ ట్రైనింగ్. KWL చార్టులో W అనగా వాంట్ టు నో. విజ్ఞాన భావనల గురించి పిల్లల ఆలోచనలు వారు ఒక వస్తువును చూపే విధానం మరియు అహం కేంద్రంగా ఉంటుందని, ఈ ఆలోచనలు మరల మార్చుకుంటారని తెలిపినది వైగాట్స్కీ. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించండి. భావావేశ రంగ లక్ష్యాలు: గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపన, లాక్షణీకరణ. భావావేశ రంగాలను మొదటి అక్షరాలతో మీకు ఏదైనా కోడ్ లాగా తయారు చేసుకోండి. చెందిన లక్ష్యాలు: గ్రహించడం, వ్యవస్థాపన. AC 3 ఆప్షన్లో ఉంది. పరీక్షల్లో పొందిన ఫలితాలని పరిమాణాత్మకంగా తెలిపేది. మాపనం: పట్టికలు, గ్రాఫ్లు, చిత్రాలపై ప్రశ్నలు తయారు చేయడం అనే అభ్యాసన సూచిక ఈ విద్యా ప్రమాణం క్రిందికి వస్తాయి. పఠనైపుణ్యం: క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వారు పియాజే. ప్రత్యేక విషయాల నుంచి సాధారణ సూత్రాలను రూపొందించడం ఈ దృక్పథం కిందికి వస్తుంది. ఆగమనాత్మక దృక్పథం: ఆగమనం అంటే ఉదాహరణల నుంచి సూత్రాల వైపుకు వెళ్ళడం. ప్రత్యేక విషయాల నుంచి సాధారణం. ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ నుంచి కానీ, లేకపోతే జ్ఞానాత్మక, భావావేశం, మానసిక రంగాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ లేని క్వశ్చనే ఉండదు. ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది టెట్ పరంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.